చంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక చంద్రాన్ని చూడగానే తేజు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి హాయ్ అనబోయే లోపే హాయ్ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ లోపే అక్కడ ఉన్న చంద్ర అయితే హాయ్ తేజు అంటూ నవ్వుతూ ముందుకు వస్తుంది. ఇక తను ఆంటీ అనగానే చంద్ర అయితే చాలా బాధపడుతుంది. ఎందుకు తేజు అలా పిలుస్తున్నావు? మన బంధం ఆ దేవుడు కలిపింది, మనల్ని ఎవరూ విడదీయలేరు, నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అని చెప్పి అంటుంది. దాంతో తేజు అయితే అవునా, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి తేజు అయితే చంద్రాని గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో అక్కడ ఉన్న చంద్ర అయితే చాలా సంతోషిస్తుంది. ఇక అది చూసి శ్యామల, జగదీశ్వరి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అలా తేజు అయితే చంద్రాని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో తేజు అయితే చంద్రతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ నాకు అదేదో ట్రీట్మెంట్ ఉంది, ఆ ట్రీట్మెంట్ చేస్తే త్వరగా నయమైపోతుందంట అని చెప్పి తేజు అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్ర అయితే అవునా, సరేనమ్మా జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చంద్ర తేజు దగ్గరకు తీసుకొని తేజుకి ఒక ముద్దు పెడుతుంది. దాంతో అక్కడ ఉన్న తేజు అయితే చాలా సంతోషిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడ ఉన్న తేజు చంద్రతో అంటుంది. దాంతో చంద్ర అయితే అలా తేజుని దగ్గరకు తీసుకొని తన సొంత బిడ్డలానే చూసుకుంటుంది. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న శ్యామల, జగదీశ్వరి అయితే చాలా సంతోషిస్తారు. దాంతో చంద్ర అయితే తేజుని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని పంపిస్తుంది.